पाऊं तो क्या आज पछताऊं तो क्या, मैं जो दुख पाऊं तो क्या आज पछताऊं तो क्या। मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, मोर गया बता गया, बता बता गया। ఎన్ని పర్ఫార్మెన్స్ ఉన్నాయి? పార్టీ సెకండ్ యానివర్సరీకి విచ్చేసిన అందరికీ నా శుభ సాయంత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలండి, చాలా మైండ్ రిలాక్స్ అయింది నాకు ఇక్కడికి వచ్చాక. మాకు మార్నింగ్ 9 o'clock 9:30కి స్టేషన్కి వెళ్తే నైట్ 11, 12 అయినా ఇంకా పిటిషనర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తగులని రకరకాల కేసులని చాలా స్ట్రెస్. అంటే ఇంకా ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి అనమాట. కానీ ఈ 1-2 hours నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఈ కృష్ణయ్య సాంగ్ ఒకటి, తర్వాత చంద్రముఖి గారి సాంగ్ ఒకటి చాలా బాగుంది. పిల్లలందరూ చాలా చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అయితే ఆ పిల్లల తల్లిదండ్రులకి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత చిన్నపిల్లల్ని తయారు చేయడం, అంత మేనేజ్ చేయడం చాలా కష్టం. అలాగే టీచర్స్ కూడా చాలా ఓపికగా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలని వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా ఇది ఏదో చిన్న స్కూల్ కాదు, ఇది చాలా పెద్ద కార్పొరేట్ స్కూల్గా నాకు అనిపిస్తుంది ఈ అరేంజ్మెంట్స్ అన్నీ. అలాగే పిల్లలు చిన్నపిల్లలు యాక్చువల్లీ మనం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినా మర్చిపోతుంటాం, పెద్దలైనా కానీ చిన్నపిల్లలు మర్చిపోతారని అక్కడ 2 పిల్లలు వాళ్ళకి చూపించి చేయడం అనమాట. మీరు చాలా చక్కగా అరేంజ్ చేశారు రవి గారు, కంగ్రాట్స్ అండి. ఇంకా మీలో ఎంతమంది దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉందండి? లేడీస్ చెప్పాలి, లేడీస్ కూడా ఇంక్లూడింగ్ టీచర్స్ అండి, ఇంక్లూడింగ్ టీచర్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎంతమంది ఉన్నాయండి? వాట్సాప్ చేతులు ఎత్తండి. అందరి దగ్గర వాట్సాప్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అంతా ఉంది కదమ్మా. దిశ యాప్ ఎంతమంది ఉందండి? దిశ యాప్, దిశ యాప్ ఎంతమంది ఉంది? ఇన్స్టాగ్రామ్ ఉన్నంతలో సగం కూడా మీకు దిశ యాప్ లేదండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక్కడైనా వస్తాడా? మీరు మెసేజ్ చేస్తే ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ అయినా మీకు వచ్చి 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటారా? కానీ మీ ఆడవాళ్ళు ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఈవెన్ జెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ ముసలి వాళ్ళు అయినా ప్రమాదంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరుండే ప్లేస్కి వితిన్ 10 minutesలో రీచ్ అయ్యేది ఒక్క దిశ యాప్ వల్లేనండి. దయచేసి దిశ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి, కానీ జీవితం నిలబెట్టేది అందులో ఏ ఒక్క యాప్ కాదండి. నాకు ఇన్స్టాగ్రామ్ లేదండి, నమ్ముతారా? నా 2 phones ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు ఒక్క వాట్సాప్ మాత్రం ఉంది, అది కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం. నాకు ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏ యాప్స్ నా దగ్గర నా ఫోన్లో ఉండవు. ఎందుకో తెలుసా అండి? మీకు తెలియకుండానే
మీ జీవితాన్ని మీరు కష్టాలు పాలు చేసుకుంటారు బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. అది మీకు చాలామందికి తెలియదండి. అది ఎలా అంటే పిల్లలకి ఫోన్స్ ఇచ్చేస్తారు. దేంతో తెలుసండి? మీరు నిజాయితీగా నాకు ఒకటి చెప్పండి, టీవీ చూస్తూ తల్లులు మీ సీరియల్కి అంటే ఆటంకం కలగకుండా ఉండడానికి ఎంతమంది మీ పిల్లలకి ఫోన్లు ఇస్తారు చెప్పండి? చేతులెత్తండి, నిజాయితీగా చేతులెత్తండి, నిజాయితీగా. అంతేనమ్మా కదా? కానీ చేతులెత్తట్లేదు ఎవరండి. కానీ థ్యాంక్స్ అమ్మా, మీకైనా నిజాయితీ ఉంది. నాకు తెలుసు మీరందరూ ఇస్తారు, అందరూ ఇస్తారు. ఆవిడకి అందరూ థ్యాంక్స్ చెప్పండి. ఎందుకో తెలుసా? చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు ఆవిడ. మీరు ఇస్తున్నారో లేదో మీ మనసులకు తెలుసండి. మిమ్మల్ని నేను పాయింట్అవుట్ చేయడం కాదు. మీరు మీరు టీవీ చూసుకోవడానికి పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్ల జరిగే నష్టాలు మీకు తెలుసండి? తెలియదు కదా? చెప్తాను వినండి. పొరపాటున అది ఇంటర్నెట్ ఉందనుకోండి, దానికి ఏ యూట్యూబో చూసారనుకోండి పిల్లలు, అందులో భగవద్గీత రామాయణం మీరు చూసిన వస్తాయండి? రావు కదా? మనం ప్రీవియస్గా ఏది చూస్తామో సేమ్ నోటిఫికేషన్స్ ఆ పిల్లలు చూస్తారు. చాలామందికి చాలా రకాల అలవాట్లు ఉండొచ్చు ఫోన్లో చూసేవి. ఆ పిల్లలకి అది ఓపెన్ అయిపోతే లేవండి. దానివల్ల ఎవరికి నష్టం కదా? చిన్న పిల్లలకి ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు పిల్లలకి ఏదైనా అంటే ఓపెన్గా మాట్లాడుకున్నామండి. ఎందుకంటే మీకు అవేర్నెస్ ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను కాబట్టి మీకు అర్థమయ్యే భాషలోనే నేను చెప్తాను. పొరపాటున దీనిలో చూడకూడనివి ఒక మగ ఆడకి సంబంధించి చేసుకున్న ఏదో ఒకటి పిల్లలు చూశారనుకోండి. ఇప్పుడు ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ డ్యాన్స్ వేసినంతసేపు మీకు డ్యాన్స్ వేయాలనిపించిందా లేదా? నిజం చెప్పండి, అయింది కదమ్మా? మరి మనం అంటే సినిమా చూసినంతసేపు మనం సినిమా హీరోలాగా హీరోయిన్ లాగా మనం ఫీల్ అయిపోతాం. అవునా? వాడు ఫైట్ చేస్తే మనకి చేయాలనిపిస్తుంది, వాళ్ళు లవ్ చేస్తే మనకి లవ్ చేయాలనిపిస్తుంది. మనం వయసు బుద్ధి పెరిగిన మనకి అలా ఉంటే ఫోన్లో చూడకూడనివి చూసిన పిల్లలకి ఏమనిపిస్తుంది చెప్పండి? అవి చేయాలనిపిస్తుందా లేదా? దానికి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. లైవ్ కేసు ఒకటి ఉందమ్మా. పేర్లు చెప్పకూడదు, మేము చెప్పం. అమ్మాయి 7 years 7 సంవత్సరాల అమ్మాయి అండి. వాళ్ళ ఫాదరు ఎక్కడో ఉంటాడు, మదర్ పాచి పనులు చేసుకుంటుందండి. ఆవిడ ఏం చేస్తుంటే ఈ పనులకు వెళ్ళిపోయినప్పుడు పిల్లకి ఫోన్ వదిలేసి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతుంటుంది. అమ్మాయి ఏం చేసిందో తెలియదు. మాకు ఒకరోజు కేసులో ఒకటి రిపోర్ట్ అయింది. ఏంటంటే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ పైన ఒక 7 సంవత్సరాల అబ్బాయి 11 సంవత్సరాల 7 సంవత్సరాల అమ్మాయి 11 సంవత్సరాల అబ్బాయి మేడ మీద ఉండగా, బట్టలు లేకుండా ఉండగా, ఇంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఆమె బట్టలు ఆరబెట్టింది, బొంత ఆరబెట్టింది, తీసుకురావడానికి వెళ్ళిందండి. ఆవిడ చూసి షాక్ అయిపోయిందట. ఆవిడ ఏమనుకున్నదంటే మొదట్లో ఇది అంటే గబుక్కుని చూసినప్పటికీ ఏదైనా దొంగతనం చేసారేమో, వాళ్ళు పంచుకుంటున్నారేమో అని చీకట్లో అనుకుంది. తీరా చూస్తే ఎంత చిన్నపిల్ల అంటే మీరు ఆలోచించండి అమ్మా, మీరు చేసిన తప్పులవి. మీరు అని ఎందుకంటున్నాను తెలుసా? మనం అని నేను అన్నాను. ఎందుకంటే రవి గారికి తెలుసు నా పిల్లలకి నేను ఫోన్ ఇవ్వనండి. మా పిల్లలు నా పర్మిషన్ లేకుండా ఫోన్ ముట్టడానికి లేదు. ఇందాక 2 సార్లు నేను ఫోన్ మాట్లాడాను, మీకు తెలుసు కదా. ఎవరికైనా ఫోన్ చేయాలంటే నన్ను అడిగి ఫోన్ చేయాలి. వాళ్ళు ఫోన్లో ఏం చూడటానికి లేదండి. టీచర్స్ ఏమైనా నోట్స్ ఏదైనా పంపితే మా ఫోన్లు పంపుతారు, మా ఫోన్ నుంచే వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తారు తప్ప వాళ్ళకి స్పెషల్గా ఫోన్స్ లేవు. నిజాయితీగా చెప్పండి, మీరు ఎంతమంది పిల్లలకి మీరు ఫోన్లు ఇవ్వలేదండి? ఇచ్చారు కదా. మీ పిల్లల జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు. ఆ 7 years అమ్మాయి 11 సంవత్సరాల అబ్బాయి ఏమి చెయ్యాలో తెలియదు. అమ్మాయితో మాట్లాడితే ఏం చేసి చెప్తుందంటే, యూట్యూబ్ చూశాను మేడం, నాకు కొన్ని కనిపించాయి, అలా చేయాలనిపించిందని వారం రోజులుగా ఆ పాపకి ఆ బాబుకి ఆ మేడ మీద అదే పని. దయచేసి పెళ్ళిళ్ళు చేసే విషయంలో కూడా అంతకన్నా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ప్రతిరోజు మాకు కనీసం 40 నుంచి 50 కేసులు విడాకుల కేసులు వస్తాయండి.
సింపుల్గా ఏంటంటే నాకు వంట రాదండి, నేను వంట చేయట్లేదని మా అత్తగారు అడుగుతున్నారండి, నేను ఉండలేకపోతున్నానండి వాళ్ళ దగ్గర. మీ పిల్లలకి మీరు నేర్పించండి, పిల్లవగానే మీ ఆయన్ని తీసుకొని పక్కకి వెళ్ళిపోయి మీ ఇద్దరే ఉంటారని మాట అనొద్దమ్మా. అత్త మామతో కలిసి ఉంటే పూర్వం ఎందుకు ఎక్కువ విడాకులు అయ్యేవి కాదు చెప్పండి? ఉమ్మడి కుటుంబాలండి. తాతయ్య, నానమ్మ, అత్త, మామ, మరదలు అందరూ కలిసి ఉన్నప్పుడు చిన్న గొడవపడాలన్నా అయ్యో నేను వెదవనేను తెలిసిపోద్దేమో, నేను గొడవపడితే నేను గయ్యాలదాన్ని నేను తెలిసిపోతాను భయంకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆగేవారు. ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరే ఒక ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు వేసుకుని కొట్టుకున్నా ఎవడు అడగడు, అవునా కదా? అందులోని ఇలాంటి నగరాల్లో అయితే మన లోపల చచ్చిపోయిన తర్వాత శవం కుళ్ళిపోయి 10 రోజుల తర్వాత బయటకు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. దేనికోసమమ్మా? ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే మొగుడు పిల్లలు మాత్రమే ఉండాలి, నేను మా అత్తమ్మ దగ్గర ఉండను, మామయ్య దగ్గర ఉండను, మాకు పర్సనల్ స్పేస్. దీని పేరు ఏంటంటే పర్సనల్ స్పేస్. ఆ పర్సనల్ స్పేస్ కాస్త విడాకులకి, బ్యూటిఫుల్ సెపరేషన్కి దారి తీస్తుందమ్మా. అందుకోసమని ఇంతవరకు నన్ను భరించినందుకు మీకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ స్కూల్ యాజమాన్యం కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్సాం, బీహార్, పట్నా, గోవా, మహారాష్ట్ర, ముంబై, తమిళనాడు, చెన్నై, గుజరాత్, గాంధీనగర్, కర్ణాటక, రాజస్థాన్, జైపూర్, తెలంగాణ, హైదరాబాద్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాంచీ, మణిపూర్, వెస్ట్ బెంగాల్, కోల్కతా, కేరళ, మధ్యప్రదేశ్, గోపాల్, మిజోరం, నాగాలాండ్, కోహిమా, పంజాబ్, చండీగఢ్, సిక్కిం, గంటా, త్రిపుర, అగదా, ఉత్తరాఖండ్, దేహరాదూన్. థ్యాంక్ యూ. My name is Vediyas. I study LKG. Thank you very much. National game. Hockey. National flag. Tiranga. National flag. Topi. National river. Ganga. National animal. Tiger. National bird. Peacock. National tree. Banyan tree. National flower. Rota. National anthem. Janaganamana. National song. Vande Mataram. National motto. Satyavedi Jayate. National aquatic animal. Dolphin. National reptile. Cobra. Thank you. Thank you very much. Thank you very much. I'm studying UKG. In rupees and currencies, she's going to tell about Indian rupees and currencies about all the states. India, rupees. Afghanistan, Afghani. USA, dollar. Finland, mark. France, euro. Bangladesh, taka. Singapore, dollar. Russia, Russian ruble. Egypt, pound. Australia, Australian dollar. Canada, Canadian dollar. Britain, pound. Italy, lira. Thank you all. Thanks. Thank you. My name is Rajashri. I'm studying LKG. I am chef. Cooking. Thank you. Excellent, Nestle, and
Nasri. I am farmer. My name is Ignis Saro. I study UKG. I karate champion. గిరిచేస్తాను. వెరీ గుడ్. సైడ్కి వచ్చామండి. సైడ్కి I am Mango. My name is Jaspreet. I am Sati. Rusty. I am Pratri. My name is Bharat. I am studying LKG. I am a chili. Spicy. My name is Anita. I'm studying Dasri. I am Patanga. Mimi. My name is Pampeta. I'm studying I'm Strawberry. My name is Laksha. Nice singing. Nice see. I'm banana. Food. My name is Padmasri. I'm studying LKG. I am a colleague. LKG. I am Lloyd. Assist. My name is Lloyd Das. I study UKG. I am a doctor. My name is Father. I am studying LKG. I am police. ఆర్మీ రా. Army. My name is Lokshit Sagar. I study in LKG. I am Paris Tobis. Office Police. ఆఫీస్ పోలీస్. My name is Ikshit. I study in LKG. I am Tiger. National animal Tiger. Thank you. My name is Yedivas. I study in LKG. I am lion. King of the jungle. Thank you. My name is Sada Parveen. I am studying LKG. I am parrot. My name is Young. I'm studying LKG. I am Patel Market. My name is Aditya. I'm studying LKG. Elephant. Thank you. నాకు ఎలవండి. My name is Litvick. మేడం ప్యారిస్ I'm studying